సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మారి. సో ఇప్పుడు ఏంటంటే నేనైతే తోటకు వచ్చేసిన. సో ఇంతకు ముందు మీరు చూసారు పెట్రోల్ బంక్ లో ఒక ప్రాంక్ చేయడం జరిగింది ఒక అబ్బాయి పైన. సో అబ్బాయి ఏంటంటే నాకు కూడా నా ఇంట్రెస్ట్ ఉంది, సో నేను కూడా నీ ఛానల్లో చేస్తానంటే నా దగ్గర అయితే కెమెరా లేదు, జస్ట్ నేను ఇప్పుడే స్టార్ట్ చేసినాను, ఫోన్లోనే షూట్ చేస్తున్నాను. సో కెమెరా లేదు అనేసరికి అంటే అన్న నేను కూడా కొంచెం డబ్బులు ఇస్తాను, నువ్వు కూడా కొంచెం డబ్బులు, ఇద్దరం అయ్యి కెమెరా కొనుక్కొనేసి మళ్ళీ వీడియోస్ తీద్దామని అన్నాడు. సో అలా అనేసి మేమైతే ఇద్దరం డబ్బులు జమ చేసి కెమెరా కొందాం అనుకున్నాం ఒక 2-3 రోజుల్లో. సో అవే డబ్బులు నాకైతే ఇచ్చిండు. సో ఆ డబ్బుల్ని నేను ఐపీఎల్ బెట్టింగ్లో పెట్టినాను. సో అవి లాస్ అయినా అని చెప్పి ప్రాంక్ తీద్దాం అనుకుంటున్నాను. సో వానికైతే ఫోన్ చేసి పిలిపిస్తాయి తోటకి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మారి అడ్డ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకేం వెయిట్ చేయకుండా వీడియోని చూసేద్దాం, లెట్స్ గో. సో ఇప్పుడైతే వాడికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసిన తర్వాత వాడికైతే ఇక్కడికి రమ్మని అంటాను. సో రింగ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వెళ్ళి కూర్చుంటా. హలో తమ్ముడు ఏడును? ఇంటికాడనా? ఇంటికాడనా? కొంచెం అర్జెంట్ వస్తావా తోట దగ్గరికి? దేనికన్నా కొంచెం వర్క్ ఉన్నది. కాదు, నీతో ఒక ఇంపార్టెంట్ మాట్లాడాలా, ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలా నీకు. సరే అన్న, సరే వస్తా. తొందరగా రా, సరేనా? నాకు ఏం చేయాలో అర్థమవుతలే, నేను తొందరగా రా. సరే అన్న, సరేరా. సో వాడికైతే ఫోన్ చేసిన అన్నమాట. సో వాడైతే వచ్చేస్తుండు. సో ఇక్కడ వెదర్ అయితే మొత్తం తోట వల్ల చీకటి అనిపిస్తుంది. సో కెమెరాని అయితే నేను బయట సెటప్ చేసి సో అక్కడైతే ప్రాంక్ స్టార్ట్ చేసేస్తా. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో సెటప్ అయితే బయట పెట్టేసిన అనమాట. సో వాడైతే వస్తుండు. సో వాడు వచ్చేదాకా నేనైతే మామిడికాయ తింటా ఉంటా. A few moments later. కృష్ణ చెప్పండి. బిజీ ఉంటావా? ఏం లేదు, ఇంటికాడ కిరణ్ సాంగ్ చేయమంటే అవునా? ఏం లేదు, అది మనం కెమెరా కొందాం అనుకున్నాం కదా, పైసలు వేసినాం కదా. కృష్ణ 40 చేద్దామా? లేట్ అవుతున్నది అన్న. అదే ఏంటంటే పెద్ద కెమెరా కొందాం అనుకున్నాను నేను. పైసలు అదే కొంచెం 40 వేసినాం. మనం ఇచ్చిన పైసల్ని తర్వాత ఇస్తా, దాంట్లో ఏముంది. అదేరా, ఆ పైసలతోని బెట్టింగ్ ఆన్లైన్లో వేసిన. బెట్టింగ్ అంటే డబల్ వస్తాయి అనేసి అవి పోయినాయి అనమాట. అయితే ఏ బెట్టింగ్ అన్న? ఐపీఎల్లో బెట్టింగ్లో వేసినారా? మజా చేస్తున్నావు అన్న, ఇట్లా మజాకి ఎందుకురా, నిజం చెప్తున్నా. నువ్వు కామెడీ చేస్తున్నావు అన్న. చేద్దామే జల్దీ, తొందరగా చేస్తే మంచిదన్న. ఇప్పటికీ లేట్ అవుతున్నది. అది నిజమేరా భయ్. ఇగో ఏంటంటే పెద్ద కెమెరా తీసుకుందాం అనేసి డబ్బులు వస్తాయి అనేసి వేసిన. నిన్న మ్యాచ్లో రాఘవగాడు ఉండే కదా, వానికి ఇచ్చిన అనమాట. 40,000 ఒకటేసారి పెట్టినాం. మస్తాయన్న మజాకులు ఇప్పటికి ఎక్క ఇచ్చేయి. నిజం రాతామా? నిజం. నవ్వుతున్నావు అంటే మజా చేస్తున్నావు అన్న. మజాక్ లేదు, ఇగో నీ మీద మజాక్ ఏంద్రా, పైసల మాట ఉన్నది. నాకు తెలిసే ప్రాంక్ తీస్తున్నావు నా మీద, నాకు అర్థమైంది. అరే ప్రాంక్ నీ మీద ఎందుకు ఇస్తారా చెప్పు? నాకు తెలుసు అన్న, నువ్వు పెట్టావు బెట్టింగ్. కష్టపడి పైసలు తెచ్చినాం ఇద్దరం. ఇగో కష్టపడి తెచ్చినాము, పెద్ద కెమెరా వేస్తే మంచి వీడియో షూట్ చేయొచ్చు అనేసి నేను అనుకున్నారా భయ్. పోయినాయి ఆ పైసలు. అదే నీకు ఒకసారి చెప్తాము, మరి నీ పైసలు అవి మర్చిపోవన్నట్టుగా చెప్తే మర్చిపోయి కానీ ఆ పైసలు అయితే మర్చిపోవాలా? మరి ఏం చేస్తావు? మరి పోయినాయి పైసలు, పోయినాయి రా పైసలు. ఇప్పుడు ఏం చేస్తావు? ఎట్లా పోతాయన్న? బెట్టింగ్ లో పెట్టినా. బెట్టింగ్ నీ పైసలా నా పైసలా? ఇద్దరికి కూడా పెట్టినా. నా పైసలు ఎందుకు పెట్టినావు అన్న? ఇప్పుడు అదే గెలిస్తే ఇప్పుడు నీకు కూడా సగం తీసుకుంటుంటే లేదా? నేను ఎందుకు తీసుకుంటా? నీ పైసలు ఉన్నాయి, నువ్వు ఏదన్నా చేసుకుంటుంటే. నీ పైసలు కూడా పెట్టినదంట సగం. సగం పెట్టినా, నా సగం ఇచ్చే నాయ నాకు. మరి ఇప్పుడు లేవా పైసలు? మొత్తం 80,000 పెట్టినా బెట్టింగ్. వాడు గెలిస్తే వాడు 1,20,000 ఇస్తాడు, ఈ 80 కాక. సో అట్లానే పెట్టినా, పోయినాయి. మస్తు మజా చేస్తున్నావు, ప్రాంక్ చేస్తున్నావు నా మీద. ప్రాంక్ లేదమ్మా, తింటే తిను మరి. ప్రాంక్ అయితే ఏం లేదు.
నా తొందరగా ఇద్దామన్న యూట్యూబ్ ఛానల్ ఇద్దాం, ఇప్పటికీ లేట్ అవుతుంది. లేదమ్మా ఇగో అదే మరి ఇంకెవరిదైనా చూస్తే మరి చూడు మళ్ళీ ఇంకా ఏం మళ్ళా పైసలు రా, అవి పైసలు పోయినాయి అవి. మజాకి సరే నీ మీద మజా కింద చేస్తారా నేను? నువ్వు ప్రాంక్ చేస్తున్నావు నాకు తెలిసి. చూడు ఏడ ఉంది కెమెరా, చూడు ఏడన్నా కనిపిస్తుందా? అనిపిస్తలేదు కానీ మరి ఎట్లా అమౌంట్ అమౌంట్ పోయింది రాతమ్మా. సీరియస్ చెప్పన్నా, ఇప్పటికే తల తిరుగుతున్నది. ఒరే నీ అవలగాని పోయింది పోయేరా అంటే మళ్ళా పోయినాయి అమౌంట్ లేవు నా దగ్గర ఇప్పుడు. పైసలు ఇచ్చాను నాయన, నాకు దిమాగ్ ఖరాబ్ చేయక ఇప్పుడే చెప్తున్నా. నేను కొడితే తిక్క పూకనున్నా, నీకంటే నేను ఎర్రిపోకను అర్థమైందా? నువ్వు కొడితే తిక్క పూకనున్నా, నీకంటే నేను ఎర్రిపోకను అర్థమైందా? ఇవో నువ్వు ఇచ్చినట్టున్న నీ దగ్గర ప్రూఫ్ లేదు. సో నేను చేతికి ఇచ్చిన కదా నా చేతికి ఇచ్చినా మరి ఎవరికి పిలుస్తాను? ఏం లేదు అవి పైసలు బీసలు ఏం లేవు, పోయినాయి పైసలు. నువ్వు ఎవడు చెప్పుకుంటా చేసుకోపో. ఇచ్చాను పైసలు. ఏంది పైసలు నువ్వు ఇచ్చినట్టు లేదు నా దగ్గర ప్రూఫ్ లేదు, ఏం లేదు. ఇచ్చిన కదా నా చేతికి ఇచ్చిన కదా. నాకు తెలుసు, ఎవరికి తెలుసా? నా దగ్గర లేవు ఇప్పుడు పైసలు. అరే నమ్మిస్తే ఎట్లా చేస్తావు? నువ్వు నమ్మిచ్చినావు, నేను కూడా నమ్మి పెట్టినారా బై. అరే బై ఇంటికాడే తెలియకుండా తెచ్చిదా, అది కాలు మొక్కి ఆలది నా కాలు మొక్కినావును, వాళ్ళ మొక్కిన ఇంకా మొక్కుపో, తీసుకురా పైసలు మళ్ళీ కొందాం. నీ పైసలు అయితే ఇయ్యరా బై. ఏంద్రా నీకు ఇయ్యరా అని చెప్తాను మళ్ళీ. పైసలు ఎవరు తీసుకోపో పైసలు లేపో. అరే అన్న ఇంటిని ఇద్దరన్న ఇంటికాడ తెలియకుండా తెచ్చిన చెప్పినా కాబట్టి నువ్వు ఇప్పుడు నువ్వు కొడుకునికి వస్తున్నావా? మరి ఏమన్నా మరి ఏమన్నా మరి ఏమని పిలిపియాల మా వాళ్ళకి ఎవరికైనా పిలిపిరా. పైసలు ప్రూఫ్ కూడా లేదు నా దగ్గర, ప్రూఫ్ కూడా లేదు. చేతికి ఇచ్చినావు, నాకు తెలుసా అది, అలా తెలుసా? నేను ఇయ్యలేదని చెప్తా. ఏదో పోని పాపం వస్తాడు నాతో అనుకుంటే ఇంకా మళ్ళా మంచిగా చేసినావు అన్న, నమ్మి ఇస్తే ఏమన్నా నమ్మి ఇచ్చినావు, నేను కూడా నమ్మే పెట్టినారా ఆయనకి రాలేదు. నా తప్ప మరి అది, నా తప్పారా? అది నా తప్ప చెప్పు. నా పైసలు నాకు ఇచ్చావాయి, ఇప్పుడు ఏడు నుంచి చేయాలి నీకు ఏడు నుంచి చేయాలా పైసలు? నీకు ఇయ్యలేదా? నేను నువ్వు ఇచ్చినారా బై, నాకు వచ్చినప్పుడు ఇస్తా. నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ ఉంటాయి అయిపోయాను అప్పుడు పెడతా, అప్పుడు గెలిచినప్పుడు నీకు వడ్డీ కట్టుకుంటూ ఉండాలా? నేను ఉండరా బై, ఇప్పుడు నేను కట్టానా? నేను కూడా తీసినా కదా పైసలు, నేను కూడా తీసినా కదా. ఏం మాట్లాడతావు అంటే చక్కగా మాట్లాడు, చిన్నగా ఉన్నాను రెస్పెక్ట్ ఇచ్చి నీకు. మా అన్నలకు చెప్తే అప్పుడు తెలుసు. ఫోన్ ఎట్లా ఎవరికి చేస్తాను? నువ్వు ఇచ్చినట్టు ప్రూఫ్ లేదు, నీకు ఫోన్ కూడా ఇప్పుడు ఏమని చేస్తావు? నీ ఫోన్ కూడా రావా చూసుకుంటా. ఎవ్వడేం పీకాడు, అర్థమైందా? నువ్వు పైసలు ఇచ్చినట్టు నీ దగ్గర ప్రూఫ్ అని అడుగుతున్నా. ఇచ్చిన కదా, నీ చేతికి ఇచ్చిన కదా. అరే నీ దగ్గర ప్రూఫ్ ఉందా రా బుల్లే? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉన్నది. ఏడు ఉంది నీ దగ్గర ప్రూఫ్? ఫోన్ లో ఉన్నది. ఫోన్ లో బిల్లు అది, ఇప్పుడు ఫోన్ నా దగ్గర ఉంది. ఫోన్ ఎట్లా నీ ఫోన్ ఫోన్ ఇయ్యేమి, నువ్వు ఏం చేసుకుంటా చేసుకోపో. వస్తా ఊర్లో అప్పుడు చూసుకుంటా. ఏం పీకుంటావు? చూసుకుంటా అప్పుడు చెప్తాము కదా. ఏం పీకుంటారు నువ్వు? అదే పీకుతామా ఏం చేస్తాము చూస్తా, ఊర్లో వస్తే అప్పుడు. ఎవ్వడేం పీకాడు నువ్వు. సరే చూసుకుంటాం కదా, ఇంకోసారి జోలికి రావు, అట్లా చేస్తాం. పోరా నువ్వు పో, మస్తు చూసినా ఏ చేతకాని కొడుకులు. రైట్ చేతగాని ఎవరికి చేత కాదు. ఏంది చేతగాని ఏమరా ఏమన్నాడు? మరి పైసలు ఇచ్చా, నా పైసలు నాకు ఇచ్చాయి. పైసలు ఏమున్నది? పైసలు పోయినాయి అని చెప్తున్నా మంచి మాటతోటి. అదే తర్వాత ఇస్తా నెల కాదు వచ్చే సంవత్సరం ఐపీఎల్ బెట్టింగ్ లో గెలిస్తే ఇస్తా నీ పైసలు. అప్పటిదాకా పైసలు ఏం లేపో. సరే చూస్తా కదా ఊర్లో చూసుకుంటా. ఏం చూసావు? అరే బచ్చ పూరగాని చేసి కొడుతున్నా, తర్వాత చూసుకుంటా. ఉన్నావు కాబట్టి నీకు మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నా. లైఫ్ ఇచ్చినా, పెద్ద లైఫ్ ఇచ్చినావు. లైఫ్ ఇచ్చినా, పెద్ద లైఫ్ ఇచ్చినావు. చూసుకుంటా. చక్కగా మాట్లాడు. పోరా పో, మస్తు చూసిన పో. పోను పో, చూస్తా. పో చూసుకుంటా. ఊర్లో ఉచ్చ పోసుకోవాలి ఇప్పుడు. 6.5 hours later. సో వాడిని అయితే బాగా తిట్టేసి పంపించేసింది అనమాట. సో ఆల్మోస్ట్ గొడవని అవుతుండే. సో వాడికి తర్వాత చెప్తా, వీడియో చూపించి వాడికి చెప్తా ఇట్లా ప్రాంక్ చేసినారా భయ్ అనేసి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చాలా మంది అంటున్నారు నీ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి కానీ కమెంట్స్ వస్తలేవు. సో మీరు ఏం చేస్తారంటే ఏదో కమెంట్స్ బాక్స్లో చిన్న లేటెస్ట్ నీకు కమెంట్ పడేయండి. సో నా వీడియో ఇలాగే వస్తూ ఉంటాయి.
సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లవ్ యూ, బాయ్.